హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫీస్ టైం అయిపోవడంతో పద్మావతి తన గరుడ దగ్గరకొచ్చి బైక్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అది స్టార్ట్ అవ్వకపోవడంతో, గరుడ నీకేమైంది, ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు అంటే, గరుడ నీరసంగా నా వల్ల కావడం లేదమ్మీ, నాకు చాలా నీరసంగా ఉంది అని చెప్తుంది. ఆ మాటకు పద్మావతి ఇప్పుడెలా గరుడ, ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అంటూ గరుడ మీద విసుకుంటూ ఉంటే, గరుడ ఆటో వెక్కి వెళ్ళిపో అమ్మీ, నా వల్ల కాదు అంటుంటే, పద్మావతి సరేలే, నువ్వు చెప్పినట్టు నేను ఆటోలోనే వెళ్తాను అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది. విక్కీ పద్మావతి అలా ఒంటరిగా మాట్లాడుతూ ఉండడం విని కన్ఫర్మ్ దీనికి పిచ్చి పట్టినట్టుంది, ఒంటరిగా ఇలా మాట్లాడుతుంది ఏంటి అంటూ పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. పద్మావతి దగ్గరికి తన కో ఎంప్లాయ్ వచ్చి ఏమైంది పద్మావతి, బైక్ స్టార్ట్ అవ్వడం లేదా అంటే, పద్మావతి మా గరుడకి జ్వరం వచ్చినట్టుంది, అందుకే స్టార్ట్ అవ్వడం లేదు అంటే, ఆ ఎంప్లాయ్ జ్వరం రావడం ఏంటి, పద్మావతి ఏం మాట్లాడుతున్నావు అంటే, పద్మావతి అదంతలే మీకు తెలీదు అంటే, ఆ మాటకు ఆవిడ సరే ఆటోలో వెళ్ళండి, రేపు వచ్చి రిపేర్ చేసుకోవచ్చు అంటే, పద్మావతి కూడా సరే అంటూ తను గరుడను చూస్తూ ఉంటుంది. విక్కీ ఇక ఇంటికి వెళ్ళాలని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే, అప్పుడే ఆ ఎంప్లాయ్ విక్కీని చూసి విక్కీ గారు మీరు ఆగండి అంటుంది. విక్కీ కూడా ఆగి ఏంటి అన్నట్టుగా అమ్మాయి వైపు చూస్తూ ఉంటే, వాళ్ళిద్దరి పక్కనే ఉన్న పద్మావతి విక్కీ గారా ఇదెప్పటి నుంచి అంటూ వాళ్ళిద్దరి వైపు కొంచెం జలసిగా చూస్తూ ఉంటుంది. విక్కీ ఆ అమ్మాయి వైపు చూస్తూ ఏంటో చెప్పండి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మీరు ఇంటికి వెళ్తున్నారు కదా, రండి నేను మిమ్మల్ని నా బైక్పై డ్రాప్ చేస్తాను అంటే, ఆ మాటకు విక్కీ మీరు మీ బైక్పై డ్రాప్ చేస్తారా, నో ప్రాబ్లం, నేను ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాను అంటే, ఆ మాటకు ఆ అమ్మాయి అదేంటి విక్కీ గారు అలా అంటున్నారు, నేను డ్రాప్ చేస్తా అంటున్నాను కదా రండి అంటూ విక్కీ చేతిని పట్టుకొని తన స్కూటీ దగ్గర తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి విక్కీ చేతిని పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటే, పద్మావతి కోపంగా ఆ అమ్మాయి వైపు విక్కీ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే విక్కీ కూడా పద్మావతి వైపు చూస్తూ తిని నా చేయి పట్టుకున్నందుకు పద్మావతి కోపం వచ్చినట్టుంది, అందుకే అలా చూస్తుందని నవ్వుకుంటూ ఆ అమ్మాయి వెనకే వెళ్తూ ఉంటాడు. పద్మావతి ఆ అమ్మాయి బైక్లో వెళ్ళకండి అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటే, విక్కీ ఏంటి అన్నట్టుగా పద్మావతి వైపు చూస్తూ ఉంటే, ఇక పద్మావతి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక విక్కీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే మను ఆఫీస్ నుంచి బయటకు వస్తూ పద్మావతి అని పిలుస్తాడు. దాంతో పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్ళేదా లాగిపోయి సార్ అంటూ మను వైపు చూస్తూ ఉంటే, మను మీరింకా ఇంటికి వెళ్ళలేదా అంటే, పద్మావతి లేదు సార్, నా గరుడకు జ్వరం వచ్చింది, దానికి నీరసంగా ఉందంట, ఆటో కోసం ఎదురు చూస్తున్నాను అంటే, మను పద్మావతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ గరుడ అదెవరు, నాకు పరిచయం చేయవా అంటే, ఆ మాటకు పద్మావతి సార్ మీకు పరిచయం చేయకపోవడం ఏంటి, గరుడ తిని నా గరుడ, గరుడ ఈయనే మా బాస్ అంటూ మనుకి తన బైక్ని పరిచయం చేస్తుంది. మను తన బైక్ వైపు చూస్తూ తిను గరుడ, తినికైనా జ్వరం వచ్చింది అంటే, పద్మావతి అవును సార్, పాపం నిన్న వర్షంలో తడిసింది, అందుకే జ్వరం వచ్చిందంట అంటే, ఆ మాటకు మను బండికి జ్వరం రావడం ఏంటి అన్నట్టుగా గరుడ వైపు చూస్తూ ఉంటాడు. గరుడ అమ్మి ఈసారి మీ బాస్ అంటున్నావు కదా, ఈ రోజుకి ఆయన బండ్లో ఇంటికి వెళ్ళొచ్చు కదా, చూస్తుంటే ఆయన చాలా మంచి వాళ్ళ ఉన్నారు, నువ్వు అడిగితే ఖచ్చితంగా నేను ఇంటి దగ్గర దించేస్తాడు అంటే, ఆ మాటకు పద్మావతి గరుడ ఏమంటున్నావు, ఆయన మా బాస్, ఆయన నిన్ను ఎలా అడగగలను అంటూ గరుడ వైపు కోపాడుతూ ఉంటే, మను ఏం మాట్లాడుతున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు అంటే, పద్మావతి ఏం లేదు బాస్, మీరు వెళ్ళండి టైం అవుతుంది కదా అంటే, మను మరి నువ్వు ఎలా వెళ్తావు, ఇటువైపు ఈ టైంలో ఆటోలు కూడా రావు, మీరేమనుకోకపోతే నేను మిమ్మల్ని నా కాలు ట్యాప్ చేస్తాను, నాతో పాటు వస్తారా అంటే, పద్మావతి మనుకు ఏ సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. పక్కనే ఉన్న విక్కీ మేడం గారిని మీ కార్లు ఇంటి దగ్గర దింపడానికి వెళ్తారా, ఎంతైనా నువ్వు చాలా గ్రేట్ పద్మావతి అంటూ పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. పద్మావతి విక్కీ వైపు చూస్తూ నువ్వు తనతో కలిసి వెళ్తున్నావు కదా, నేను సార్తో కలిసి వెళ్తానన్నట్టుగా సరే సార్ నేను మీతో పాటు వస్తాను అంటే, మను సంతోషంగా రండి వెళ్దామా అంటూ పద్మావతిని తన కారు దగ్గర తీసుకుని వెళ్తూ ఉంటాడు. విక్కీ పద్మావతి వెళ్తున్న వైపు చూస్తూ ఉంటే, విక్కీ దగ్గర ఉన్న అమ్మాయి విక్కీ గారు మనం వెళ్దాం రండి అంటూ విక్కీని తన స్కూటీలో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పద్మావతి కోసం మనునే కార్ డోర్ ఓపెన్ చేసి తన్ని కారులో కూర్చోబెడతాడు. పద్మావతి ఇబ్బందిగా థ్యాంక్స్ సార్ అంటూ
కారులో కూర్చుంటుంది. మను పద్మావతి కోసం అలా తగ్గడం మూర్తికి షాకింగ్గా అనిపించడంతో తన్నే చూస్తూ నిలబడి ఉంటాడు. మను మూర్తి వైపు చూస్తూ, మూర్తి గారు మీరు రావట్లేదా అని అంటాడు. ఆ మాటకు మూర్తి మెలుగులోకొచ్చి ఆ బాస్ వస్తున్నా అంటూ కారులో కూర్చుంటాడు. మను కార్ డ్రైవ్ చేస్తూ బ్యాక్ సీట్లో ఉన్న పద్మావతి వైపు చూస్తూ ఉంటే పద్మావతి ఇబ్బందిగా ఈయనేంటి ఇలా చూస్తున్నాడు, అయినా గరుడననాలి, తన వల్ల ఇదంతా పద్మావతి మనసులో మాట్లాడుకుంటూ ఉంటే మను పద్మావతి దేని గురించో నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏంటి విషయం అంటే పద్మావతి శ్రీనివాస ఈయనకి మనసులో మాట్లాడుకున్నా వినిపిస్తుందా ఏంటి? పద్మావతి అలా అనుకుంటూ ఏం లేదు సార్, అదిగో అక్కడే మా ఇల్లు, ఇక్కడ తింపండి సార్ అంటే మను ఇక్కడి వరకు వచ్చాం కదా ఇంటి దగ్గర తింపేస్తాంలే అంటే పద్మావతి లేదు సార్ ఇక్కడ తింపండి అంటూ ఉంటుంది. దాంతో మను కూడా పద్మావతి చెప్పిన చోట కారు ఆపుతాడు. పద్మావతి కార్ దిగి మను దగ్గరకు వచ్చి థ్యాంక్స్ బాస్ అంటూ చెప్తూ ఉంటే అప్పుడే విక్కిని తీసుకొచ్చిన అమ్మాయి కూడా ఇంటి దగ్గర విక్కిని దింపుతుంది. విక్కిని చూసిన మను విక్రమాదిత్య తనేంటి ఇక్కడ? మను అలా కార్ దిగి విక్కి వైపు చూస్తూ ఉంటాడు. విక్కిని దింపిన అమ్మాయి సరే విక్కి గారు బాయ్ అంటూ తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్కి కూడా హుషారుగా ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే మను విక్రమాదిత్య అంటూ పిలుస్తాడు. దాంతో విక్కి మను పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తూ అక్కడ మనునే పద్మావతిని చూసి షాకింగ్గా అయ్యో దొరికిపోయామా ఏంటి, ఇప్పుడేం చెప్పి కవర్ చేయాలి అని మను దగ్గరికి వస్తూ ఉంటాడు. మను విక్కి వైపు కోపంగా చూస్తూ నువ్వేంటి ఇక్కడ, ఈ ఇల్లు పద్మావతి గారిదంట కదా అంటే విక్కీ అవునా నాకు ఇప్పటి వరకు తెలియదే, మా ఇల్లు కూడా ఇక్కడే. పద్మావతి గారు ఈ ఇల్లు మీద ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడలేదు కదండి, ఏందివే మా నిద్రలు ఒకే చోటే ఉన్నాయి, సరే ఇక నేను వెళ్తాను అంటూ విక్కీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మను విక్రమాత్య ఆగు అంటాడు. దాంతో విక్కీ మళ్ళీ ఏంటి వదిలేటట్టు లేడు కదా అంటూ విక్కీ యాటిట్యూడ్గా మను వైపు చూస్తూ ఉంటే మను పద్మావతి వైపు చూస్తూ పద్మావతి మీరు వెళ్ళండి విక్రమాదిత్యతో పర్సనల్గా మాట్లాడాలి అంటాడు. దాంతో పద్మావతి విక్కీ వైపు మను వైపు చూస్తూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. విక్కీ చెప్పండి ఏంటి విషయం అంటే మను మీ ఇద్దరి హౌస్ దగ్గర దగ్గర ఉన్నాయని పద్మావతికి క్లోజ్ అవ్వాలని ట్రై చేయకు, తన నీలాంటి అమ్మాయి కాదు. మను అలా వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడి మూర్తి గారు వెళ్దాం పదండి అంటూ తన కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మను వెళ్తూ ఉంటే వికి కోపంగా మను వైపు చూస్తూ క్లోజ్ అవ్వాలని ట్రై చేయకూడదా, తను నా భార్య, తనతో నేను ఎలా ప్రవర్తిస్తే నీకేంటి? వికి అలా కోపంగా మను వెళ్తూ ఉంటే తన కారుపై కోపంగా అరుస్తూ ఉంటాడు. మను వెళ్ళిపోవడంతో విక్కీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అను పాపని ఎత్తుకొని పాలు పట్టిస్తూ ఉంటే పద్మావతి పాప దగ్గరకు వచ్చి పాప నేను వచ్చేసా, రా రా నా దగ్గరికి రా అంటూ పాపని ఎత్తుకొని తను కూడా చిన్నపిల్లలాగా మారిపోయి తన్ని ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే విక్కీ కూడా లోపలికి వచ్చి పద్మావతిని తన చేతిలో ఉన్న పాపను చూస్తూ మురిసిపోతూ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. పద్మావతి విక్కిని చూసి పాపను మీరు కూడా ఎత్తుకుంటారా అంటే విక్కీ నవ్వుతూ అవును అన్నట్టుగా చేయి ముందుకు చాపుతాడు. పద్మావతి నేను ఇవ్వనుగా అంటూ పాపను తీసుకుని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. దాంతో విక్కీ నిన్ను అంటూ తన లంచ్ బాక్స్ పక్కన పెట్టి పద్మావతి మీదకు పరిగెత్తూ ఉంటే పద్మావతి విక్కీ నుంచి తప్పించుకుంటూ మీరు నన్ను పాపను పట్టుకోలేరు అంటూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. విక్కీ కూడా పద్మావతి వెనక్కి వెళ్తూ ఉంటే కుచల నారాయణ ఆర్య అను కూడా అక్కడికి వచ్చి పద్మావతి పాప జాగ్రత్త అంటూ ఉంటే పద్మావతి నవ్వుతూ విక్కీకి దొరకకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. విక్కీ చివరికి పద్మావతిని పట్టుకొని తన చేతిలో ఉన్న పాపను తీసుకొని తన ఆయాసాన్ని తగ్గించుకోవడానికి పాపను గుండెలకు అద్దుకుంటాడు. పద్మావతి కూడా తన ఆయాసాన్ని తగ్గించుకుంటూ ఇంకాసేపు పాప నా దగ్గర ఉంచొచ్చు కదా, మీరు ఎప్పుడు ఇంతే అంటూ విక్కీ వైపు చూస్తూ ఉంటే విక్కీ నవ్వుతూ పాప వైపు చూస్తూ ఉంటాడు. దీని తర్వాత ఏం జరగబోతుందో మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.